క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రీ గోదాదేవి ఆ శ్రీరంగనాథుడి మీద తమిళంలో గానం చేసిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ఈ తిరుప్పావై ప్రబంధంలో తెలుపబడిన విషయము ఈ ధనుర్మాస స్నానవ్రతం అనే వ్యాజంతో శ్రీ గోదాదేవి పరమాత్మ సన్నిధికి వెళ్ళి, ఈ ఆత్మను నీకు శేషభూతంగా సమర్పిస్తున్నాను, నీకోసమే ఉండి నీ చేతనే ధరింపబడి పోషింపబడే వస్తువు అని అర్థం. ఈ ఆత్మకి ఏ విధమైన అనర్థము కలుగకుండా స్వరూపానుగుణమైన కైంకర్యం అనే ఫలాన్ని ఇచ్చి నీ స్వాయత్తం చేసుకో. ఈ కైంకర్యం నా ఆత్మ ఉన్నంత వరకు జరిగేటట్లు అనుగ్రహించు అని ప్రాధేయపడింది. ఈ తిరుప్పావు యొక్క మరొక విశిష్టత ఏమిటంటే, పరమాత్మని మేల్కొల్పిన, దర్శనం చేసుకున్న, కైంకర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించిన అది తన ఒక్కతికి మాత్రమే కావాలని ఆ తల్లి అడుగలేదు. అందరు గోపికలని, చెలికెత్తలని, స్నేహితురాండ్రని లేపి కలిసికట్టుగా వెళ్ళి ప్రార్థించింది. ఈ ప్రబంధంలో శ్రీ ఆండాళ్ళు తల్లి చేసిన ప్రార్థనలో సమస్త లోక కళ్యాణం ఆకాంక్షితమై ఉంది. ఈమె తల్లి కాబట్టి తన పిల్లలమైన మన అందరి శ్రేయస్సు కూడా ఆమెకి అభిలషితం. వేదాలు పరమాత్మ స్వరూప గుణ వైభవాలని ఉపనిషద్ భాగంలో కీర్తిస్తున్నాయి. అయితే వాటిలోనే భేదశ్రుతులు, అభేదశ్రుతులు అంటే దేవుడు వేరు, జీవుడు వేరు అని చెప్పినవి కొన్ని ఉండగా, దేవుడు జీవుడు ఒక్కటే అని చెప్పినవి మరికొన్ని ఉన్నాయి. నేతి నీతి, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. ఈ శృతి వాక్యాల తాత్పర్యాన్ని అనేక మత ప్రస్థానాచార్యులు అనేక విధాలుగా తెలియజేస్తున్నారు. మహారణ్యం వంటి ఈ శృతి వాంగ్మయంలో దారి తెలియక మహాజ్ఞానులే సతమతమవుతూ ఉంటారు. అలాంటప్పుడు సామాన్యులైన వారి సంగతి వేరేలా చెప్పాలా? అలాంటి సామాన్యులని దృష్టిలో ఉంచుకుని తనకున్న మహాయోగ శక్తి చేత, విలక్షణమైన నాయికా వైభవం చేత తత్వాన్ని, శృతుల సారాన్ని శ్రీ గోదాదేవి ఈ 30 పాసురాలలో చక్కని సులభమైన శైలిలో తమిళంలో మనందరికీ అనుగ్రహించింది. అందుకే సాంప్రదాయజ్ఞులు ఈ ప్రబంధాన్ని వేదమనైతుక్కుం విత్తాగుం, అన్ని వేదాలకి బీజం వంటిది, సారభూతమైనది అని అభివర్ణించారు. వినడానికి 30 పాసురాలుగా ఉన్న ఈ ప్రబంధకాసారం దిగిన కొద్దీ లోతు, ఎవరి పాండిత్య ప్రకర్షని బట్టి, వ్యాఖ్యాన చాతురతని బట్టి వారు ఈ ప్రబంధాన్ని తరచి తరచి అనంతరత్న సందోహాన్ని వెలికితీశారు. శ్రీ మహాలక్ష్మి వైకుంఠములో శ్రీ మహావిష్ణువుకు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి అను 3 మూర్తులతో సేవ చేయుచున్నది. శ్రీ మహావిష్ణువు భూలోకమున ఏ రూపమును ధరించినను శ్రీ మహాలక్ష్మి కూడా తదనుగుణమైన రూపమును ధరించి వారిని విడువక సేవ చేయును. కావునే పెద్దలు రాఘవత్వే భవత్సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషాన పావని అని విష్ణు పురాణం చెబుతున్నది. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడైతే శ్రీ మహాలక్ష్మియే సీత అయినది. ఆయన కృష్ణుడైతే ఆమె రుక్మిణి అయినది. అట్లే తక్కిన అవతారములలో కూడా ఆ విధముగా అవతరించిన శ్రీ మహాలక్ష్మియే మన ఈ శ్రీ ఆండాళ్ తల్లి. శ్రీ సీతాదేవి, శ్రీ రుక్మిణీదేవి, శ్రీ గోదాదేవి ఈ ముగ్గురును నారీణాముత్తమాః అనగా ఈ ముగ్గురు స్త్రీలలో ఉత్తమోత్తములుగా కీర్తింపబడ్డారు. వీరిలో సీతాదేవి యజ్ఞముచే పవిత్రము కాబోవు భూమి యందు వెలిసినది. శ్రీ రుక్మిణీదేవి మహారాజు పుత్రిక అయినను కేవల భక్తి యోగమును అవలంబించి గురుకృపతో భగవంతుడైన శ్రీకృష్ణుని పరిణయమాడినది. ఇక మన ఆండాళ్ళు తల్లి స్వతః పవిత్రమైన తులసీవనమున జన్మించి పరమ వైరాగ్య సంపన్నుడు, ప్రపన్నాగ్రేసరుడైన శ్రీ విష్ణు చిత్తునిగా ప్రసిద్ధికెక్కిన పెరియాళ్వారుల ఒడిలో పెరిగి కేవల ప్రపత్తితో భగవంతుని ఆరాధించుచు శబరి మూఢభక్తిని అనుసరించి తాను తలలో ధరించిన బాగుగా నన్పించిన పూదండలనే భగవంతుని కర్పించి ఆ భగవంతుని మన్ననలను, లోకుల మన్ననలను ఆండాళ్
చూడి కొడుత్త నాచియార్ గోద ఆముక్తమాళ్యద అన్న సార్థక నామములను సంతరించుకున్నది. ఆరాధన ఎనగా ప్రేమను చూపుటయని అర్థము. శ్రీకృష్ణావతార కాలంలో గోపకన్యలు శ్రీకృష్ణుని పరిణయమాడదలిచి వానలు కురియాలన్న మిషతో పెద్దల అనుమతితో శ్రీకృష్ణ పరమాత్ముని సహాయముతో కాత్యాయని వ్రతమును ఆచరించినారు. వారి కోరికను సిద్ధింపజేసుకొనినారు. ఆ విషయమును తెలుసుకున్న శ్రీ ఆండాళ్లమ్మ ఆనాడు గోపికలు చేసిన ఆ వ్రతమును చేయ సంకల్పించుకున్నది. భావనా ప్రకర్ష చేత తాను ఒక గోపికగా మారిపోయినది. ఆ గోపికలను అనుసరించుచు గోపికలు ఒకరోజు మాత్రమే తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు జరిపిన ఆ నోము 30 రోజులకు పొడిగించి తద్వృత్తాంతమును రోజుకొక పాసురముగా రచించి భగవంతునకు విన్నవించుకుంది. చివరి రోజున పాసురమును ఫలస్థుతిని అనుగ్రహించింది. ఈ విధంగా 30 దినములు వ్రతము సాగించి తాను కోరిన శ్రీరంగనాథుడిని పెండ్లాడింది. ఆండాళమ్మ అట్లా చేసిన వ్రతానికే ధనుర్మాస వ్రతమని, ఆ ప్రబంధానికే, ఆ 30 పాసురములకే తిరుప్పావై ప్రబంధమని ప్రసిద్ధి. ఈ ప్రబంధంలో 3 విభాగాలున్నాయి. మొదటిది వ్రతస్వరూపము, జ్ఞానమునిచ్చు ఉపోద్ఘాతము. దానిలో 5 పాసురాలు. తరువాతి భాగము 10 పాసురములు. ఆయా ఇండ్లలోని గోపికలను లేపి తమతో చేర్చుకొని విషయమును అనుసంధానము చేసి భగవత్ ప్రార్థనకి ఉపక్రమించుట. ఇక 3వ భాగము 15 పాసురములు కలది. నందుని ద్వారపాలకుని, నందుని, యశోదను, బలరాముని, నీలాదేవిని శ్రీకృష్ణుని మేల్కొల్పి శ్రీకృష్ణునితో తమ కోర్కెలను విన్నవినుచుకొనుట ఈ 15 పాసురముల విశేషం. తమిళాన ఆళ్వార్లు అనగా మహాభక్తులు అని అర్థము. వైష్ణవ ధర్మ ప్రవక్తలలో గురువులైన 12 ఆళ్వార్లలో శ్రేష్ఠులు శ్రీ విష్ణు చిత్తులవారు. చూడి కొడుత్తాళ్ అంటే అరవంలో ధరించి ఇచ్చినదన్నమాట. పరమాత్మకి అలంకరణగా తన తండ్రి అయిన విష్ణు చిత్తుల వారు నిత్యమూ సమర్పించే పూమాలలను తన తండ్రికి తెలియకుండా తాను ధరించి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, సరి ఇక స్వామికి సమర్పించేందుకు ఇవి చాలా బాగున్నాయే అని అనుకుని ఏమీ ఎరుగని దానివలే యథాస్థానంలో పూమాలలను యథాస్థానంలో ఉంచిన అద్వితీయ ప్రేమమూర్తి గోదాదేవి. ఆండాళ్లమ్మ స్వామికి 2 రకముల పూమాలలను సమర్పించారు. తాను ధరించి ఇచ్చినవి 1 అయితే రోజుకు 1 చప్పున అతి పరిమళ భరితమైన 30 పాసురములు అనబడేడి పూలమాల సమర్పించారు. కోదై అనగా పూమాల అని అర్థం. శ్రీ విష్ణు చిత్తుల వారికి తులసివనంలో లభించినది. శ్రీ విష్ణు చిత్తుల వారికి తులసివనంలో లభించిన అద్భుతమైన ఈ కానుక మన గోద. కోదై అని పిలువసాగారు. ఆ పేరే వాడుకలో గోదగా స్థిరపడింది. విశిష్టాద్వైతంలో దైవ చింతన, దైవారాధనకు గొప్ప విశేషము ఉన్నది. సర్వస్య శరణాగతి గుణమును పెంపొందించే ఈ ప్రక్రియలో అత్యంత లీనమైన అమ్మ పరమాత్మే సర్వంగా భావించి ఆ తల్లి ఆ రంగనాథుడినే తన భర్తగా ఊహించుకున్నది. భగవద్భక్త్యావేశంలో తమిళ భాషలో ఈ పాసురాలను గానం చేసి మనకందరికీ అనుగ్రహించింది. అట్టి పాసురములు రోజుకొక్కటి చప్పున ఈ ధనుర్మాసంలో మన భారతీయత ఛానల్ ద్వారా రోజుకొక పాసురాన్ని మన అందరము అనుసంధానం చేసుకుందామా? క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. ప్రార్థన. నీళాతుంగస్తనగిరీతటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్యా భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీల కుచగిరి తటమున నిద్రబోవు కృష్ణునిని మేల్కొల్పి శృతిశతాకృష్టమైన తనదు పారార్ధ్యమెరిగించి తాను తలను దాల్చి విడిచిన పూదండ త్రాటంగట్టి వసునింగాంగొన్న గోదకు వందనములు. అన్నవయిల్ పుదువై ఆండాళ్ అరంగర్క్ పన్ను తిరుప్పావై
பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை పూమాలై చూడిక్ కొడుతాళై చొల్లు. హంసలు తిరుగు వరిమళ్ళనందు ఆనందమైన విల్లిపుత్తూరు గోదమ్మ విష్ణుగూర్చి విల్లిపుత్తూరునందు గోదమ్మ విష్ణువు గూర్చి పాడినట్టి తిరుప్పావు పాసురములను తలచినంతనే పాపములు తొలగి శుభములు కలుగును. சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி யுரளவல்ல பல்வளையாய் நாடினீ வேங்கடவர்க்கென்னை విధియండ్ర ఇన్మాట్రం నాంగడవా వన్నమే నల్గు. తలను దాల్చిన పూదండ తగనిదనక శ్రీసుక కర్పించుచు తనను శ్రీనివాస దేవుడు జేర్పుమనియు కామదేవుడిని వేడ్కొనిన గోదమాటలే మాకును కోర్కెలు దీర్చుగాక. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவேர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி செல்வ திருமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமாரன் ஏராந்த கண்ணேய சோத இளம் சிங்கம் கார்பேரி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணானே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்திலொரும் తిరుప్పావై నందలి మొదటి పాసురము. ఇందులో వ్రతమునకు అనువైన కాలమును గుర్చి, అర్హతను గూర్చి, అధిష్టాన దైవము గురించి, వ్రత ఫలములను వివరించుచున్నారు. మార్గశీర్షము కడుమంచి సమయము. ఓ సంపన్న రేపల్లె గోపికలారా, మంచి వెన్నెల రాత్రులు గలిగిన ఈ దినములందు వేకువజామనే లేచి చక్కగా స్నానమాచరించి సూర్యచంద్రుల వంటి కనుదోయి గలిగిన ఆ కృష్ణుని, యశోదాదేవి ముద్దుల కుమారుడైన ఆ నందకిశోరుని మన తాపాలన్నింటినీ తీర్చి మనులను ఉద్ధరించి మనులను పరిరక్షించును. అందుకై మనము అందరము ఈ ఆది నారాయణుని కొలుచుకుందాము. ఆ శ్రీకృష్ణుని కాలమేఘము వంటి దివ్య శరీర ఛాయగలిగియున్న కొదమసింబము వంటి నందతనయుని ఆ నారాయణుని నోము నోచగా కదలిరండమ్మ. లోకములన్నీ మేల్మేలనగా ఈ వ్రతమును ఆచరించదము. ఇది మొదటి పాసురము యొక్క అర్థము. మరొక్కసారి పాసురమును అనుసంధానము చేసుకొనెదము. மார்கழி திங்கள் மதி நிறைந்தை நன்னாளால் நீராடப் பொதுவீர் போதுமினோ நேரிழையேர் ஷீர்மல்கும்மாய்ப் பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேணிச் செங்கண் கதிர்மதிர்யம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரூர் புகழ் படிந்தேல் ஒரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.